కొత్త విశ్వక్సేన్ని బిఫోర్ విశ్వక్సేన్ ఆఫ్టర్ గోదావరి గ్యాంగ్ ఆఫ్ గోదావరి. విశ్వక్సేన్ లో ఒక మాస్ హీరోని చూస్తారు. జస్ట్ లైక్ నాకు చాలా సీన్స్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నేను ఊహించుకున్నా. ఇద్దరు సిమిలారిటీ ఉంటది, కొద్దిగా యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో చేశాడు. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బేభత్సంగా ఉంది మూవీ. ఆ డైరెక్టర్ మాత్రం ఎవరి డైరెక్టర్ అని చూసాను, నాకు డైరెక్టర్ బాగా నచ్చాడు. అది ఫస్ట్ సినిమా అయినా కానీ ఒక సింగర్ అనుకుంటా, ఆయన ఎరగదీశాడు అనుకోండి, మామూలుగా లేదు. ఎస్పెషల్లీ ఫైట్ మాస్టర్లు ఎవరో కానీ వాళ్ళకి మాత్రం మంచి లైఫ్ ఉంటుంది ఈ సినిమా తర్వాత. అందరూ ఉన్నారు కదా, మీ ఒక్కరు అలా ఏమనిపించదు. నాకు ఎవరో కొంతమంది అన్నారు ఫ్యామిలీస్ తో వచ్చి చూడవలసిన సినిమా కాదు కావాలంటే. నరసింహనాయుడు సమరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు మరి చేయలేదా అది సిమ్రాన్ వీళ్ళతో, అదే చూసారు. ఇందులో అసలు బోల్డ్ అలాగేం ఉండదు. అంజలి గారికి చాలా బాగుంది దీంట్లో. అంజలి గాని అమ్మాయి నేహన ఏదో సమ్ హీరోయిన్ అమ్మాయి ఇద్దరు క్యారెక్టర్ బాగున్నాయి. ఓవరాల్ గా అందరు క్యారెక్టర్ బాగున్నాయి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ మాత్రం అది ఎస్పెషల్లీ చెప్పుకోవాలి. ఈ సినిమా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసి చాలా బిజీ, ఇంకా బిజీగా ఉంటారు ఆయన. చాలా బాగా చేశాడు. సీన్స్ కి కొత్త రకం మ్యూజిక్ అయితే నాకు అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక సినిమాకి రివ్యూ చెప్పాలి అనిపించి ఒక ఫీలింగ్ మాత్రం నాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనిపించింది. ఇసుక మాఫీ బేసిక్ గా ఎలక్షన్ ముందుగానే ఉంటే కొద్దిగా ఇంపాక్ట్ ఉండేది, బట్ ఎలక్షన్ తర్వాత వచ్చింది కాబట్టి బాగా చేశాడు. గోదావరి స్లాంగ్ బాగా చేశాడు నిజంగా. అంటే విశ్వక్సేన్ ని నేను మాస్ లో చూడగలమా అనుకున్నాను కానీ ఇక మీదట ఈయన చాలా రోజులు లేట్ చేసాడేమని అనిపించింది. ఇక మీదట మాస్ సినిమాలు ఇలాంటివే చేయాలని నేను కోరుకుంటున్నా. ఆ క్లాస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఓకే ఓ మా ఆదిరికి వెళ్ళాడు అనుకున్నాం కానీ చాలా మంది పెద్ద పెద్ద స్టార్లు కూడా మాస్ హీరో అవ్వాలంటే చాలా తలకిందలు తపస్సు చేసినంత రేంజ్ లో చాలా సంవత్సరాలు కష్టపడాలి. కానీ నాకెందుకో ఈయన చాలా సింపుల్ గా చాలా ఈజీగా లవ్ స్టోరీల కంటే కూడా మాస్ చాలా బాగా చేస్తాడని అనిపించింది. ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ బ్రదర్ ఇద్దరు క్యారెక్టర్ చాలా బాగున్నాయి. అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది. ఒక పెద్ద బరువైన క్యారెక్టర్ ఒక విధంగా చెప్పాలంటే. అది ఆసామాసిది కాదు. ఇప్పటి వరకు చేసిన అంజలి క్యారెక్టర్ వేరు, దీంట్లో క్యారెక్టర్ వేరు. నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇలాంటి క్యారెక్టర్ ఏంటి అనుకున్నా చూడగానే, బట్ అందులో చాలా బరువు, చాలా ఆ క్యారెక్టర్ మెయిన్ అసలు టోటల్ గా సినిమాకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక పునాది లాంటి క్యారెక్టర్ మాత్రం అంజలి అనిపించింది. చాలా రోజులకి ఆ అమ్మాయి హీరోయిన్ గా చేసే సినిమాల మీదకి కూడా ఈ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేసింది అమ్మాయి దీంట్లో. అంజలి గాని అందరి పెర్ఫార్మెన్స్ బాగుంది అబ్బా దీంట్లో. సో ఏంటంటే సెకండ్ హాఫ్ కొద్దిగా ఇంకా బెటర్ గా ఉంటే ఇంకా బేభత్సమని ఇట్టది. అది ఒక్కటే కొద్దిగా అంటే సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ మళ్ళీ ఏదో కొద్దిగా అనిపించింది కానీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎరగదీశాడు సినిమాని. ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా ఇది ఓరమాసు. ఒక జూనియర్ ఎన్టీఆర్ అంటే మనకి సింహాద్రి, ఆంధ్రవాల, తర్వాత నేను రాజు నేనే మంత్రి ఆ సినిమాలు ఉన్నాయి కదా. నేను రాజు నేనే మంత్రికి చాలా దగ్గర పోలికలు ఉంటది ఈ సినిమా. సో పెర్ఫార్మెన్స్ ఏంటంటే అది చాలా క్లాస్ గా ఉంటది. ఇది ఓవర్ మాస్ గా చేశాడు. సో ఇలాంటి టైప్ ఆఫ్ మూవీ అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ గా ఉంది. సో అందుకే 3.5. కానీ సెకండ్ హాఫ్ కూడా ఇంకా కొద్దిగా ఫస్ట్ హాఫ్ లాగా హైప్ గానీ ఇంకా ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటది. కానీ ఓవరాల్ గా చెప్పాలంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ 2 అనిపించాడు.